వారు అయానా కట్టు చూడగా వేణు కలిగేరు మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే ప్రభువు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము ప్రభువు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము దైవపుత్రుడు సాదేవరాలతో ఇంటిని కట్టుతున్నాడు దైవపుత్రుడు సాదేవరాలతో ఇంటిని కట్టుతున్నాడు దేవుని తేజములాగా మహిమతో నిండే గృహము దేవుని తేజములాగా మహిమతో నిండే గృహము ఆయన మందిరములో తన మహిమను పాడెదము ఆయన మందిరములో తన మహిమను పాడెదము మనమేసుని వారలము తన వారిగనే ఎదుగు మనలను రాసేసెను తనకి స్తుతి పాడెదను మహిమా నివసించు మహిమా రాజము మహిమాతో నిండయుండును మహిమా నివసించు మహిమా రాజము మహిమాతో నిండయుండును మన ప్రభువే దివ్యమయుడు తన వెలుగు ప్రచురమగును మన ప్రభువే దివ్యమయుడు తన వెలుగు ప్రచురమగును యుగ యుగములు మనమంతా ప్రభు యేసును చేద్దాము యుగ యుగములు మనమంతా ప్రభు యేసును చేద్దాము మనమేసుని వారలము తన వారిగనే ఎదుగు మనలను రాసేసెను తనకే స్తుతి పాడెదను దేవునికి స్తోత్రం అందరూ కూర్చోండి ఈ సమయంలో నగపెద్ద గారు అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్న వాక్యంలో వెళ్దాం అబ్రహాం గారి ప్రార్థన ప్రార్థన చేసుకున్నామని పరిశుద్ధ శాశ్వతం గొప్ప దేవానికి మనగా ఎవరైతే పనుకున్న తండ్రి అతోటి మాట్లాడి సహాయం చేసిన గొప్ప దేవానికి మనగా ఎవరైతే తప్పు తోడుగా ఉండి అసలు గొప్ప దేవానికి ఎవరైతే అవసరాలు తండ్రి అవసరం తీసిన సహాయం గొప్ప దేవానికి పది పెట్టింది శాస్త్రం గొప్ప దేవానికి శాస్త్రం పెట్టిన పేరు పేరు శాస్త్రం గొప్ప దేవానికి ఎవరైతే ఏ శాస్త్రం చెప్పుతండి చాలతో మాట్లాడి సహాయం గొప్ప దేవానికి పది పెట్టింది శాస్త్రం గొప్ప దేవానికి ఇక తండ్రి ఇదే సోదరు పేరు పేరు చెప్పింది మీ శాస్త్రం గొప్ప దేవానికి పది పెట్టింది శాస్త్రం గొప్ప దేవానికి సేవకి విమాన్ని శాస్త్రం గొప్ప దేవానికి ఇంకా పంపించిన సహాయం చేయని గొప్ప దేవానికి ప్రతి పెట్టింది శాస్త్రం గొప్ప దేవానికి ఎంతో మంది బిడ్డలు పాలందుకున్న తండ్రి గొప్ప దేవానికి ప్రతి పెట్టింది శాస్త్రం గొప్ప దేవానికి గాయ పెట్టి గాయ దగ్గర తండ్రి గొప్ప దేవానికి
వాక్యంలో వెళ్దాం. జాగ్రత్తగా ఉండండి. దేవుని పరిశుద్ధమైన మాట్లాడుకున్నాక కుడి చేయాలి సంవత్సరం విశ్వాసందరూ కూడా ప్రభు చేస్తున్నాములో నా యొక్క శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని మహాత్మను బట్టి మరి గడిచిన వారం నుంచి ఈ యొక్క దినం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ప్రేమించి దేవత దేవుడు ఈరోజు దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి మీ నెలలో దేవత దేవుడు అందరినీ కూడా ప్రవేశపెట్టి ప్రతిదినం కూడా ఆయన యొక్క శిలువ చోటును మరుగుపరుచుకొని మరి దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా మన యొక్క ప్రయాణాల్లో ప్రతి ఒక్క విషయాల్లో దేవుడు ఎంతగానో మన ప్రయాణం అంతా కూడా మరి తోడుగా నడిపిస్తున్నాం. దేవత దేవుడికి ఒకసారి బిగ్గరగా దేవుడు గట్టిగా స్తోత్రం చెప్తున్నాను కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అని మంచి ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయానికి మనం కూడా వచ్చున్నాం కాబట్టి మరి దేవుడు ఈరోజు మే 12వ తారీఖుని మరి ఈరోజు ఇలా ఉంటాయి దేవుడు చూపించాడు. అటువంటి వందనాలు. మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం కూడా బయలుదేరుతారు. అందరిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. చదవండి. పోయిన వారంలో మన పై వచనాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకున్నాం. పోయిన వారంలో నిజమైన ద్రాక్షలైన తండ్రి వ్యవసాయకుడు ఆ వచనాన్ని పోయిన వారం మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ యొక్క వారంలో మన 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవాది దేవుడు మనం ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క వచనంలో చాలా అర్థం ఉంది కదా. మరి చక్కని యొక్క వచనంలో మంచి మనం అర్థం చేసుకుంటే నా యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడి యందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో మీ యందులో కూడా నేను నిలిచి ఉంటాను కదా. పోయిన వారం అయితే నేను నిజమైన దేవుడిని నన్ను ప్రేమించండి, మరి నాలో మరి ఎవరైతే ఫలించారో నేను వారిని ఫలించిందని పోయిన వారంలో మనం చెప్పుకున్నాను. ఈరోజు మాట ఏంటంటే ప్రియులారా, నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను కదా. నా యందు మీరుంటే మీ యందు నేను ఉంటాను. మరి ఈరోజు అంశం ప్రియులారా, ఎందుకు ఈ యొక్క యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వచనాన్ని ప్రస్తావించబడిందంటే నా యందు నిలిచి మీ యందు నేను నిలిచి మనం దేవుని యందు నిలిచి ఉండగలుగుతున్నాము. మన దేవుని యందు నిలిచి చాలామంది మనం చెప్పుకుంటూ ఉంటాం, మరి దేవుడు మనకి ఏ కార్యం కూడా చేయట్లేదు, మేము దేవుని నమ్ముకున్నాం కానీ వ్యర్థంగా మాకు ఏ పని కూడా అవ్వడం లేదండి, ఎందుకంటే మాకన్నీ కూడా నష్టాలే అని మనం చెప్తున్నాం. కానీ మనము దేవుడు నిలిచి ఉంటే దేవుడు మన పనిని ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ మనం దేవుడు నిలిచి ఉండకపోతే దేవుడికి మనకి ఏ పని కూడా దేవుడు మనకి చేయడు. ఎందుకంటే అందుకే దేవుడు చెప్తున్నాడు, నాలో ఎవరైతే నిలిచి ఉంటారో, నాలో ఎవరైతే నన్నుగా దేవుడిని ప్రేమిస్తారో నేను వారి ఎందుకు నిలిచి ఉంటాను కదా. మనము ఎందుకు చాలామంది అవిశ్వాసంతో మనం అంటూ ఉంటాం, మరి దేవుడిని నమ్ముకున్నప్పుడు కానించి మాకు ఎన్నో కష్టాలండి, దేవుని సంఘానికి వెళ్తున్నాం కానీ మాకు ఏమీ కూడా ప్రయోజనం లేదు అని మనం దేవుడి మీదకి నెట్టేస్తూ ఉంటాం ఒక్కోసారి కదా. ప్రియులారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి శ్రమలు వస్తాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మనం దేవుడిని నమ్ముకున్నామని మన కష్టాలు తీరుకోవాలి కాదు ప్రియులారా.
మనము దేవుని నమ్ముకుంటే మనకు ఏదో అయిపోతుంది కాదు. ఎందుకంటే యేసు ప్రభుకే భయంకరమైన కష్టాలు పడ్డాడు, యేసు ప్రభు భయంకరమైన అవమానాలు పడ్డాడు, యేసు ప్రభే మరి బాధపడకుండా నిందలు భరించారు. మనము దేవుని చేత సృష్టించబడ్డాము కాబట్టి దేవాది దేవుడే అంతగా మరి బాధపడినప్పుడు మన మనుషులమైన మనకి ఎన్ని ఆటంకాలు వస్తాయి చూడండి ప్రియులారా, ఎన్ని మరి వ్యాధులు, అలాగే ఆరోగ్యమైన సమస్యలు, అనారోగ్య కారణాలు ఎందుకు వస్తాయంటే ప్రియులారా, మానవులమైన ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా యందు నిలిచిండి మీ యందు నేను నిలిచి ఉంటాను. మొట్టమొదటిగా దేవుని ప్రేమించిన వారందరూ కూడా దేవుని యందు నిలిచి ఉండాలి. అంటే దేవుని అంగీకరించాలి. దేవుని నమ్మడమే కాకుండా దేవుని యందు జీవం కలిగి మనం జీవించాలి. అందుకే చెప్తున్నాడు, తీగ ద్రాక్షలు నిలిచి ఉంటేనే కానీ తన తాను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును. ప్రియులారా చూడండి, యేసు ప్రభు యొక్క అధ్యాయంలో ప్రస్తావించబడిన ఒక ఉదాహరణ మాట ఏంటంటే, ఇప్పుడు ద్రాక్ష తోటలు వేసినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడంటే ఆ ద్రాక్ష తోటలో నీళ్లు వేసి పెంచుతూ ఉంటాడు, ఆ యొక్క మందు పెట్టి ఆ యొక్క తోటను పెంచుతూ ఉంటాడు. ఎందుకు పెంచుతూ ఉంటాడంటే ఆ తోట యజమానికి ఏమి కావాలంటే నష్టపరిహారం రాకుండా లాభం రావాలి. ఒక తోటమాలి మరి ఏదైనా ఒక తోటను వేసినప్పుడు ఆ తోటమాలి ఏం చేస్తాడు, ఆ పంటను కాపాడతాడు కదా, నీరు పోసి పెంచుతాడు, వాటి చనిపోకుండా మరి గడ్డి ఎండిపోకుండా చెట్లు వాడిపోకుండా ఆ యొక్క రైతు ఏం చేస్తాడంటే ఆ యొక్క పంటను మరి ఫలింపజేస్తూ ఉంటాడు. అయితే దేవుడు కూడా చెప్తున్నాడు, తీగ మీరు జాగ్రత్తగా తీగ ద్రాక్షలు నిల్చుంటేనే కానీ అది ఎలాగైతే ఫలించదో అలాగే ఆయన నిల్చుంటే కానీ మీరును ఫలింపరు. తీగ చూడండి ప్రియులారా, ఆ తీగను మనం పట్టించుకోకుండా మనం ఏదైనా ఒక చెట్టును, ఒక గులాబీ చెట్టును కానీ ఏదైనా ఒక చెట్టును పెంచినప్పుడు కానీ ఆ యొక్క చెట్టును మనము ఎంత గాఢంగా పెంచినా, ఎంత ముందుగా ఆ యొక్క చెట్టును మనం ప్రేమించి పెంచినా, మీరు నీళ్లు వేయకుండా ఆ యొక్క చెట్టుని ఎలా వదిలేస్తాయి, చెట్టు ఏమైపోతుందండి, చచ్చిపోతుంది కదా. ఎందుకు, మనం దాన్ని పట్టించుకోవాలి కాబట్టి. ఆ చెట్టును మనం పట్టించుకోకపోతే ఏమైంది, అది వాడిపోయింది, మొత్తం చచ్చిపోతుంది. ఆ చెట్టు ఎందుకైనా పనికి వస్తుంది, అది చెప్పాలి. ఆ చెట్టు ఎందుకైనా పని చేస్తుందా, పని చేయదు. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తీగ ఇక్కడ చూడండి ప్రియులారా, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ మీరు కూడా నాలో ఎవరైతే నన్ను నమ్ముకోరో, ఎవరైతే నన్ను ఆరాధించారో, ఎవరైతే నా యందు రక్షణ లేకుండా ఉంటారో మీరు కూడా ఆ తీగలాగా చెట్టులాగా చచ్చిపోతారు కానీ నా జీవితంలో మీరు ఎప్పుడు కూడా మీరు ఫలింపారు. ప్రియులారా, చాలా అర్థవంతమైన మాట. ఎందుకంటే ప్రియులారా, అందుకే దేవుడు చెప్తున్నాడు, తీగ ద్రాక్షలో నిల్చుంటే కానీ తనంతట తాను ఎలాగైతే ఫలించదో అలాగే ఆయన నిల్చుంటేనే కానీ మీరును కూడా దేవుని నమ్ముకోకుండా, దేవుణ్ణి మనం ప్రేమించకుండా, దేవుని మనం సొంత రక్షకులుగా చేసుకోకుండా ఈ లోకంలో మనం ఏమీ కూడా ఫలింపలేమండి. ఈ లోకంలో మనం ఏది కూడా సాధించలేము. ఈ లోకంలో మనం ఇటువంటి విషయాలు మనం పొందుకోలేము. ఎందుకంటే తీగ ద్రాక్షవల్లి ఆ ద్రాక్ష తోటను వేసినప్పుడు ఆ తీగ చచ్చిపోతాయి. ఆ యొక్క ఎండిన చెట్టులు ఎలా అయితే ఓడిపోతాయో మనము కూడా దేవుని నమ్ముకోకపోతే, మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించకపోతే మన జీవితాలు కూడా ఎండిపోయిన చెట్లు వలె, కాలిపోయిన చెట్లు వలె, మరి ఎండిపోయిన గడ్డి వలె మన జీవితాలు అయిపోతూ ఉంటాయి. అప్పుడు మన జీవితాలు ఏమవుతుందో తెలుసా, అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, అలా ఆయన నిల్చుంటేనే కానీ మీరు కూడా ఫలించరు. 5వ వచనం తెలియజేస్తుంది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ప్రియులారా, నా యేసయ్య ద్రాక్షవల్లి వంటివాడు, మనం తీగల వంటివారు. ప్రియులారా, ద్రాక్షవల్లి యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన ద్రాక్ష అంజూరపు చెట్టును ప్రేమించిన దేవుడు, అమూల్యమైన చెట్టును ఇచ్చిన ఒక మంచి వృక్షం కలిగిన దేవాది దేవుడు. మనమందరం కూడా విత్తనాలు లాంటి వారు మనం. ఎందుకంటే మనము కూడా తీగ లాంటి వారు. ఎందుకంటే మనం తీగలు ఫలించాలంటే ఆ యొక్క చెట్టును మనం ఎంతగా ప్రేమించాలి. అంటే మనం ఈ లోకంలో ఫలించాలంటే దేవుని ఇంకా ఎక్కువ రీతిగా మనం ప్రేమించాలి. అందుకే చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నిజమైన దేవుడు యేసయ్య సృష్టికర్త. మనం ఈ లోకంలో పసిపిల్లలు లాంటి వారు ఆయనకి. అందుకే చెప్తుంది, ఎవరు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా.
నిలుచును, ఎవరు నన్ను ప్రేమించును, ఎవరు నన్ను గైకొనును, ఎవరు నన్ను ఎక్కువగా మరి ఆత్మాభిషేకంతో నన్ను ప్రేమించి ఆరాధించగలరు, ఎవరైతే నన్ను ఎక్కువగా సన్నదిస్తారో. అందుకే చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎవరు నా మీద నిలుచున్నావు, నేను వారి మీద నేను వారి మీద ఉంటాను, వారి పక్షాన్ని ఉంటాను. వారికి ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారు ఏ రీతిగా భయపడకుండా వారి పక్షాన్ని యుద్ధం చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను అని దేవాది దేవుడు ఈరోజు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు యేసు ప్రభువు గారు సాక్ష్యం ఇస్తున్నారంటే, ముందు దేవుని మీద మనం నిలిచిండకపోతే దేవుడు మన పక్షాన్ని ఎలా ఉంటాడు అని మాట్లాడుతున్నారా. మనం దేవుడిని ప్రేమించకుండా, దేవునికి ఆధిక్యత మనం ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యత మనం ఇవ్వకుండా, దేవునికి చోటును మనం దయచేయకుండా, దేవుడు మనకి కార్యం చేయాలంటే ఎలా చేస్తాడు పిల్లలు? దేవుడు మనకి కార్యం చేయాలంటే ముందు మనం దేవుని నమ్మాలి కదా. దేవుని నమ్మాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి కదా. దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే దేవుని మందిరానికి రావాలి కదా. దేవుని మందిరానికి రావాలంటే విశ్వాసము ఎందుకు కలుగుతుంది? దేవుని వారికి వింటూ వాళ్ళకి విశ్వాసం కలగాలంటే దేవుని మాటలు వినాలనే ఆసక్తి వరకు ఉండాలి కదా ప్రియులారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాడు బహుగా ఫలించును. ఎవరు ఫలిస్తారు బహుగా అంటే, నా యందు నిలిచిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఫలిస్తారు. అందుకని చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవుడు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి ఈ లోకంలో మీరు ఏదైనా సాధించగలగాలని చూస్తున్నారా? మీరేది కూడా ఈ లోకంలో సాధించలేరు. ఎందుకంటే తెలుసా, నాకు వేరుగా ఉండి దేవుడిని అడ్డం పెట్టి, దేవుడిని పక్కకు పెట్టి, దేవుడు ఈ లోకంలో లేడు కదా, ఈ లోకంలో దేవుడు మనం చూడటం లేదు కదా, మనం సంఘానికి రాకపోయినా దేవుడిని ప్రార్థన చేయకపోయినా మనల్ని ఎవరు అడగరు కదా అని దేవుడిని పక్కన పెట్టామనుకోండి, అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా మీరు చేయలేరు. మనమేమీ కూడా చేయలేరు. దేవుడి వాక్యాన్ని అడ్డంగా పెట్టి దేవుడిని పక్కన పెట్టిన అనేకమైన మన హాస్పిటల్ వాళ్ళకి లక్షల ఖర్చు అవుతాయి. అవి నష్టాలు మనకి. మనం ఏ పనికి వెళ్ళాలన్నా మన ఆరోగ్యం క్షీణించిపోద్ది, మన ఆరోగ్యం ఉండదు. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టాలు మనకి కలుగుతాయి. ఎందుకంటే దేవుడిని పక్కన పెడతాయి అనేకమైన కష్టాలు మనం ఎదుర్కొంటాం ప్రియులారా. దేవుడిని పక్కన పెట్టడం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడిని పక్కన పెట్టడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం చదవకపోయినా, మందిరానికి రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా దేవుని మనం పక్కన పెట్టినట్లే అనుకోవచ్చు. దేవుని మేము ఎందుకు ఎప్పుడు పక్కన పెట్టామని అనుకోవచ్చు. ఇవన్నీ కూడా దేవుని మనం పక్కన పెట్టినట్టే. అందుకే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది 6వ వచనంలో, ఎవడైనా నా ఎదురు నిలిచిందినలా వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచిందినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నా యందు మీరు, మీ యందు నేను, మీ యందు నా మాటలను మీరు నాలో నిలిచిందినట, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడదు. దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి, మీకు ఇష్టమైన వాటిని అడగండి, అది మీకు అనుగ్రహించబడనని దేవుని వాక్యం ప్రస్తావించబడింది. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడో తెలుసా? మనము దేవుని మీద నిలిచి ఉంటే, మనము దేవుని మీద ఫలించినట్లయితే, దేవుని మీద నిలిచి స్థిరత్వమైన జీవితాలు కలిగి అటు ఇటు తప్పుకోకుండా, ఈ లోకం వైపుకి మనం మారకుండా దేవుని స్థిరత్వం కలిగి మనం జీవిస్తే ప్రియులారా, మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, దేవుడు అది మీకు అనుగ్రహించబడను. కదండి ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చూడండి. ఒకప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకున్నట్లయితే, మన లోకంలో మన స్థితిని మనం గమనించినట్లయితే, మనము తండ్రులకి పూర్వకాలంలో సైకిల్ ఉండే ఒక నాటిలో, ఈరోజు దేవుడు చక్కని వాహనాలను ఇచ్చాడు, చక్కని గృహాలను ఇచ్చాడు, చక్కని సదుపాయాలను దేవుడు మనకు ప్రేమిస్తున్నాడు. రానున్న దినాల్లో దేవుడు అందరికీ కూడా స్థితికి కొలది దేవుడు ఇంకా వాటికి ఇంకా అత్యధికంగా దేవుడు వరకు దయచేయవచ్చు. మనం అందరం కూడా దేవుళ్ళు నిలుచుంటే, మనకి ఏది ఇష్టమో అది దేవుడు అడిగితే అది మనకి ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మీరు నా యందు నిలుచుంటేనే, మీరు నన్ను ప్రేమిస్తేనే, నన్ను మీరు అడుగుడి, అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పినప్పుడు 8వ వచనంలో చెప్తుంది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుడు స్తోత్రం చెప్పి హల్లెలూయా.
ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, ఇహలోకంలో ఫలించాలి, ఈ యొక్క మరి భక్తి జీవితంలో ఫలించాలి, అన్ని విషయంలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి. దేవాతి దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ బిడ్డలను నువ్వు ప్రేమించి, నీ యొక్క పోషించుకుని, నువ్వు సంరక్షించి, నీ కుటుంబాన్ని కాపాడి నువ్వు దేవునికి విధేయుడిగా నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు బహుగా ఫలించడం వలన నీ దేవుడు నిన్ను గురించి మహిమపరచబడతాడు. అందుకే చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడదు. కుమారుడు యేసు ప్రభు గారు చెప్తున్నారు. చూడండి పిల్లారా, మనము ఈ లోకంలో ఫలిస్తే చాలా మంది ఓర్చుకోలేని అనేక మంది ఉంటారు. ఈరోజు ఈ లోకంలో మనకి ఏదైనా ఉంటే, అనేకమైన వాటిని మనం ధరించుకుంటే చాలా మంది ఓర్చుకోలేని అనేక మంది ఉంటారు. అయితే దేవాతి దేవుడైతే ఓర్చుకునేవాడు కాదు. దేవాతి దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మహిమపరుస్తాడట, మహిమపరచబడతాడంట. నా యొక్క బిడ్డలు నన్ను గురించి ప్రేమిస్తున్నారు కాబట్టి, నా బిడ్డలు నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి నా దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే బహుగా ఫలిస్తారో నేను వాళ్ళ గురించి మహిమపరచబడతాడు. దేవుడు ఏమవుతాడంటండి? మహిమ కలుగుతారంట. మీరు ఈరోజు మీకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఈరోజు మీకు వచ్చిన సంపదను బట్టి, ఈరోజు మీకు కలిగిన మేఘను బట్టి, మిద్దను బట్టి ఎవరు మహిమపరచబడతారంటే పిల్లారా? మొట్టమొదటిగా దేవుడు మహిమపరచబడతాడు. అందుకే కదా 8వ వచనంలో తెలియజేస్తుందో ఒకసారి చూడండి. ఒక వచనం 15వ వచనం ఒకసారి చూడండి. మీరు బహుగా ఫలించడం వల్ల అంటే ఏంటి పిల్లారా? బహుగా ఫలించడం వల్ల ఏంటి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది కూడా అనేకమైన దూరంతులు ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. మీ యొక్క ధన సంపద, మీకున్న గృహాలు, మీకున్న అనేకమైన మరి పంట ఫలాలు, అలాగే భూఫలాల్లో దేవుడు మీ యొక్క ఆస్తిని ప్రేమించి మీరు ఫలింపాలని దేవుడు కోరుకుంటుంటే, ఈరోజు ప్రియులారా, లోకము పరిస్థితి మనం చూసినట్లయితే ఎవరైతే మరి బాగుపడతారో, ఓర్చుకోలేని అనేక మంది ఉంటారు. దేవుడు మాత్రం చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు, నా తండ్రి మహిమపరచబడతాడు. దేవుడికి మహిమ కలగాలి. అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడికి ఎప్పుడు కూడా మహిమ కలిగేవారుగా మనము చెయ్యాలి ప్రియులారా. అందుకే నేను వాక్యం చెప్తుంది. 9వ వచనం చూడండి ఒకసారి. అదే 9వ వచనం దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించు. నా తండ్రి ఎలాగైతే ప్రేమించాడు, మరి తండ్రి ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ, కపటమైన ప్రేమ ఉండదు ప్రియులారా. ఎందుకంటే తండ్రి ప్రేమలో స్వార్థమైన ప్రేమ ఉండదు. నిజమైన దేవుడు నిస్వార్థంగా ఈరోజు కల్మషం లేని ప్రేమను ఈరోజు మనకి ధారపోస్తున్నాడు ప్రభువు. అందుకే చెప్తున్నాడు, తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించాడు, నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తూ ఉన్నాను, నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించగలుగుతున్నాను. కాబట్టి జనులు ఈరోజు ఇంకా చాలా రీతిగా అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుడిని. దేవుడు ఎంతగా బాధపడుతున్నాడంటే ప్రియులారా, నా ప్రేమ మీద నిలిచి ఉండడి, నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ మీద నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొనేలా నా ప్రేమ ఎందు నిలిచి ఉండడు. ఈరోజు వాక్యం ఏంటంటే, మీరు నాలో నిలిచి ఉంటే నేను మీ ఎందు నిలిచి ఉంటాను. నిలిచి ఉండడం అంటే దేవునిని పట్టుకుని ఉండడం ప్రియులారా. దేవుడిని పట్టుకుని ఉండాలి. ఎన్ని కష్టములు వచ్చినా ప్రియులారా, దేవుని యొక్క శిష్యులు ఏ రీతిగా అయితే ఇస్కరియోతు యోధ దేవుని వెంట పెట్టుకుని దేవుని ప్రేమించాడో, మరి కష్టం వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టేసి ఆ యొక్క సుఖాన్ని కోరుకుని దేవుడిని పక్కన పెట్టి బయటికి ఏ రీతిగా అయితే వెళ్ళిపోయాడో, మరి యోహాను సువార్తలో అయితే ఈరోజు చెప్తుంది, మీరు నాలో నిలిచి ఉంటే నేను మీ యందు నేను నిలిచి ఉంటాను. శిష్యుడైనా ఎందుకు దేవుని పక్కన పెట్టాడు, ఎందుకు దేవుని గురించి వెళ్ళిపోయాడంటే, ఆ యొక్క శిష్యుడికి ఏమి కలిగిందంటే భయంకరమైన దురాశ కలిగింది. ధనము కొరకు దేవుడు ఎంతగా ప్రేమించాడు ఆ యొక్క శిష్యుడిని. దేవుడు ఏ రీతిగా మరి వారిని ఎంతగా మరి కూడా పెట్టుకుని తీసుకువెళ్ళి గ్రామమంతా కూడా సువార్త చెప్పి అనేక మందిని మరి మనుషులు బట్టి జాగ్రత్తగా దేవుడు చేసి దేవుడు వాళ్ళని ప్రేమిస్తే, మరి దేవుడి యొక్క ప్రేమను మరి డబ్బు కొరకు అనుకున్నాక యోధ ఎందుకు ఆయన జీవితం అలాగైపోయిందంటే దురాశ కొరకు, ధనము కొరకు ఆశపడ్డాడు యోధ ప్రియులారా. అందుకే దేవుడి యొక్క ప్రేమ దూరం చేసుకున్నాడు. దేవుడికున్న ప్రేమ వ్యత్యాసాన్ని, దేవుడికున్న అనుబంధాన్ని దూరం చేసుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నేను నిలిచి ఉంటాను, మీరు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అని దేవుని వాక్యం ఈరోజు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది 12వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము
నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినా మీరు నా స్నేహితులందరూ. ప్రియులారా, మనం దేవునికి ఆజ్ఞాపించి వాటిని మనం చేస్తే దేవునికి స్నేహితులై ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం. అందుకు దేవుని వాక్యం చెప్పింది, మీరు నన్ను ప్రేమించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, 12వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ పౌలు గారు రాయించిన పత్రికలు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమంటే 7వ వచనం నుంచి ఒకసారి నుంచి పౌలు గారు శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టినప్పుడు పౌలు గారు చెప్తున్నా 7వ వచనం నుంచి, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉన్నదిగా నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. క్రీడలు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క సేవలు, యాజకుడైన మరి పరిచారకుడైన పౌలు గారు దేవుని సేవలు చేస్తుంటే మరి పౌలు గారు చెప్తున్నారు, నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తం. అంటే నేను ఎక్కువగా అభివృద్ధి పరచకుండా, నేను ఎక్కువగా డెవలప్మెంట్ కాకుండా నాకు ఒక ముళ్ళు పెట్టు ప్రభా. ఎందుకంటే ఆ నిమిత్తం నాకు శరీరంలో ముళ్ళు పెడితే నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతానుకు దూతగా ఉంచబడను. ఇది నా యొక్క నుంచి తొలగింపవలనని దాని విషయమేమో 6 ప్రభువును వేడుకుంటుని. అందుకు యేసు ప్రభు గారు సాక్ష్యం ఇస్తున్నారు, నా కృప నీకు చాలును, బలహీనతను నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలు గారికి చెప్తున్నాడు దేవుడు, అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. పౌలు గారికి దేవుడు కృప చూపించి నా కృప నీకు చాలును అని పౌలు గారికి దేవుడు ఎందుకు చెప్పాడంటే ఈ మాట తెలుసా ప్రియులారా? పౌలు గారు అడుగుతున్న, ప్రభా నేను అత్యధికముగా హెచ్చించబోకుండా నాకు ఒక శరీరంలో ఒక ముళ్ళు పెట్టు. ఎందుకంటే నేను అత్యధికంగా హెచ్చించబడితే, నాకు ధనం ఎక్కువైతే, నాకు మేడల మిద్దులు బంగారాలు ఎక్కువైతే నేను దేవుడు మర్చిపోతాను. అప్పుడు నేను నా దేవుడు ఎవరని నేను అనుకుంటానా? నా దేవుడు మందిరానికి ఎందుకు వెళ్ళాలి నేను అనుకుంటానేమో. నాకు ఒక ముళ్ళు పెట్టు ప్రభా, ఎందుకంటే నేను హెచ్చించకూడదు, నేను ఎక్కువగా అత్యధికంగా నేను అభివృద్ధిపరచకూడదు. నేను ఎక్కువగా హెచ్చించబడితే నా దేవుడు మర్చిపోతాను. ఎవరైనా ఇలా ప్రార్థన చేసుకుంటామంటే పిల్లలు, మనం లోకంలో మనం ఎవరైనా దేవుణ్ణి ఎలా అడగలుగుతామా? ఎందుకంటే శరీరంలో బలహీనత పెట్టమని పౌలు గారు అంటుంటే మనము, ప్రభా నాకు శరీరంలో ముళ్ళు పెట్టు, నీ ఏ విశ్వాసం కూడా కోరుకోవడం పిల్లరా. ఎందుకంటే దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, ఒక్కొక్క ముళ్ళు పెడతాడు. దేవుడు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క యాజకులకి, సేవకులకి, విశ్వాసులకి కూడా దేవుడు ఏమి పెడతాడండి? ఒక ముళ్ళు పెడతాడు. అంటే ఆ ముళ్ళు ఎందుకు పెడతాడంటే దేవుడు వీరు దేవుల్లో ఉంటారా, లేకపోతే యోగాలాగా దేవుడు విడిచిపెట్టేసి వేరే యొక్క జీవితంలోకి, వేరే యొక్క మరి విగ్రహార్థంలోకి వెళ్ళిపోతారా అని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఆ ముళ్ళు పెడుతూ ఉంటాడు. ఆ ముళ్ళు పెట్టినప్పుడు మనము నిలబడాలి. ఎలా నిలబడాలంటే, అవును, ఒక శరీరంలో ఒక ముళ్ళు పెట్టినప్పుడు, ఒక బలహీనత కలిగినప్పుడు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్స్కి వెళ్తాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం. అక్కడ మనకి డాక్టర్లు ఉన్నారు, మరి నయం చేస్తున్నారు. అంటే ఒక నిరీక్షణ కలిగింది మనకి. ఈరోజు మనకి ఏ బలహీనత వచ్చినా దేవాతి దేవుడు చక్కని వైద్యులు మనకు పెట్టాడు. వారి వల్లే ఈరోజు అనేక మంది రోగులు బ్రతుకుతున్నారు ఈ లోకంలో. దేవుడు వారికి జ్ఞానం ఇవ్వకపోతే ఈ లోకంలో మనుషులందరూ ఏమైపోతారు? ఈరోజు దేవుడు పరమ డాక్టర్ అయి ఉండి డాక్టర్లకే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఈరోజు లక్షల మంది చనిపోతారు. కానీ దేవాతి దేవుడు ఒక మంచి మందులను కనిపెట్టి లోకంలో బ్రతకడానికి ఒక ఆశను దేవుడు చూపించాడంటే మనుషులు ఇంకా ఈ లోకంలో బ్రతకాలని. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఇంకా దేవుని కొరకు తెలుసుకోవాలని. ఈరోజు పిల్లలు అనేకమైన రాష్ట్రాలు, దేశాలు ఎందుకు నశించిపోతుందంటే పాపం ఎక్కువగా ఉండటం వలన, దేవుణ్ణి ప్రేమించకపోవడం వలన, దేవుని యొక్క ప్రేమలో ఒక లేకపోవడం వలన, దేవుని ఆరాధించలేకపోవడం వలన ఈరోజు అనేక రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ఈరోజు అనేకమైన రాష్ట్రాలు తగలబడిపోతున్నాయి. ఎందుకంటే దేవుని ఆరాధించే కాలం తక్కువైపోతుంది కాబట్టి. ఎందుకంటే పిల్లల దేవుడు ప్రేమించే పట్టణాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు ప్రేమించే విశ్వాసాన్ని దేవుడు మరుగుపరుస్తాడు. ఎందుకంటే ఎక్కడ మనకి ఏమున్నా లేకున్నా, అన్నీ ఉన్నా లేకున్నా, మన జీవితంలో ఎవరుంటే చాలు, యేసు ఉంటే మనకు చాలు. పిల్లలు అన్నీ ఉన్నా కానీ మనకి ఏమీ లేనట్టే ఈ లోకంలో అనుకోవచ్చు. మనం ఈ లోకంలో నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటనుకోవచ్చు.
కానీ ఒక భక్తుడు అంటున్నాడు, అన్నీ ఉన్నా కానీ నీకు ఏమీ లేనంటే ఈ లోకంలో. ఎందుకంటే నీకు ఎంత సంపాదించినా ఎంత కాలం ఉంటావు ఇక్కడ? ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతావేమో, 50 సంవత్సరాలు ఉంటాయేమో. తర్వాత నీ ధనం ఏమైపోద్ది, నీ ఆస్తి ఏమైపోద్ది? ప్రియులారా, ఉన్నంత కాలం దేవుని యొక్క విశ్వాసంతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని ఆరాధన చేసుకుని, దేవుని నిరీక్షణ కలిగి, ఏ గర్వము లేకుండా, హెచ్చు తెగులు లేకుండా జీవిస్తే దేవుని రాజ్యంలో నిత్య వారసులుగా మనం జీవించగలుగుతాం. అందుకే పౌలు గారు అంటున్నారు, నాకు అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తం శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు ప్రభు వారిని పౌలు గారు వేడుకున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పినప్పుడు, కాక క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా నా బలహీనతమై ఉంది బహు సంతోషంగా అతిశయపడదు. పౌలు గారు అతిశయపడుతున్నారంట. పౌలు గారు మరి భయపడట్లేదంట. ఎందుకంటే నాకు అనేకమైన విశేషంగా బలహీనతలు ఎక్కువైపోయినాయని సంతోషంగా దేవుడిని ముమ్మారుగా ప్రార్థిస్తున్నారంట. కానీ దేవుని మాత్రం ఏ రీతిగా కూడా విడిచిపెట్టలేదంటండి పౌలు గారు. అయ్యో, నా ప్రభువారు నాకు అనేకమైన మరి ముళ్ళు పెట్టారని నా ప్రభువారు విడిచిపెట్టేస్తే ముళ్ళు విడిచిపోతాయా? దేవుడు విడిచిపెట్టేస్తే కష్టాలు పోతాయా? ఇంకా ఎక్కువ ప్రియులారా, ఈ లోకంలో చెప్తున్నాను కదా, లోకస్తులకి ఎంజాయ్ చేసే వారికి ఇష్టంలో రాకపోవచ్చు, కానీ దేవుని విశ్వాసం కలిగిన వారికి ఈ లోకంలో భయంకరమైన కష్టాలు ఎక్కువగా కలుగుతాయి ప్రియులారా. అదే ఎందుకు చెప్తూ ఉన్నాడు పౌలు గారు అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, హింసల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. పౌలు గారు సంతోషపడుతున్నారంట. ఎందుకు సంతోషపడుతున్నారంటే, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే నేను బలవంతుడిని. అంటే బలహీనుడిగా ఉన్నప్పుడు కూడా పౌలు గారు ఎవరంటండి? బలవంతుడంట. ఎందుకు బలవంతుడంటే, దేవుని సేవలు చేస్తున్న ఆయన నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే నేను బలవంతుడిని. నేను అన్ని విషయంలో కూడా నేను బలవంతుడిని. అందుకే చెప్తున్నాను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు, హింసల్లో, ఉపద్రవంలో, ఇబ్బందుల్లో మరి సంతోషించుచున్నాను, నిందల్లో, అవమానాల్లో నిన్ను సంతోషించుచున్నాను. పౌలు గారు సంతోషించుచున్నారంట. ఎందుకు సంతోషించుచున్నారంటే, దేవుడు పరీక్షిస్తున్నాడు పౌలు గారిని. పౌలుని ఏ రీతిగా మరి బాధలు పెడితే దేవుడు విడిచిపెట్టేస్తాడేమో. సౌలుగా ఉన్నప్పుడు, దేవుడు రక్షణ ఉన్నప్పుడు ఎన్ని మరి దుర్మార్గపు పనులు చేసిన సౌలుని దేవుడు ఒకప్పుడు ప్రేమించలేదు. కానీ పౌలుగా మారినప్పుడు దేవుడు ఏ రీతిగా ప్రేమించాడో అనేకమైన కష్టాలు కలిగిన ప్రియులారా. సౌలు ఎంత దుర్మార్గంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అప్పుడు ఎటువంటి అవమానాలు అతనికి కలగలేదు, ఎటువంటి హింసలు అతనికి లేవు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న రీతిగా ఆయన లోకాన్ని ప్రేమించాడు ఎక్కువ. అందుకే దేవుడు ఎప్పుడైతే సౌలును పౌలుగా దేవుడు మార్చుకున్నాడో అప్పుడే అనేకమైన పరిస్థితులకు అతడు లోనవ్వాడు, అనేకమైన పరిస్థితులకు దిగచ్చాడు, అనేకమైన కష్టాలకు లోనవున్నప్పుడు దేవుడు అప్పుడే నా కృప నీకు చాలును. అప్పుడే చెప్తున్నాడు పౌలు గారితో, నా కృప నీకు చాలును. అందుకే చివరిగా ప్రియులారా, కీర్తనల 1వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి అందులో కూడా మనం తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ప్రియులారా, ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే దావీదు భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నా కట్టడలు నేను వివరించేదను, యెహోవా నాకు ఒక సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను ఇచ్చేదను. కుమారుడైన దావీదు చక్కని యొక్క వచనాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు. చక్కని వచనాలకు నేర్పిస్తున్నాడు. ఎందుకు దేవుడి యొక్క మాట మీకు చూపిస్తున్నాడంటే, నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతము సద్దుగా నీకు ఇస్తాను. దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగుము, జనములకు స్వాస్థ్యంగా
ఈ వచనాన్ని మీకు ఎందుకు చూపించానంటే ప్రియులారు, ఇప్పుడు మరి ఆత్మీయ తల్లి గారి బైబిల్లో ఈ వచనాన్ని ఒక మాట రాయించుకుంది, ఒక మాట పెన్నుతో రాసి పెట్టుకుంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని ఒక బైబిల్లో, అమ్మ బైబిల్లో ఏమో వచనాన్ని టిక్ పెట్టుకుని ఉంటారు. ఈ వచనానికి గల కారణం ఏంటంటే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాట మీకు చూపిస్తున్నానంటే, తల్లిగారి సేవలోకి రాకముందు మరి దేవుని యొక్క ఉద్దేశపూర్వకం చెప్పున ప్రార్థించినప్పుడు ఈ మాటను దేవుడు ఆమెకి ఇచ్చాడంట. ఏమనంటే, నన్ను అడుగుము, జనములు నీకు స్వాచ్ఛముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను నీకు ఇచ్చాను. దేవుడు ప్రేమించిన వరకు కూడా దేవుని యొక్క సేవకు అప్పుడు అంకితం లేదు. అంకితం లేనప్పుడు ఈ యొక్క వచనాన్ని బట్టి ఆమె దేవుడు ఏర్పరచుకున్నాడు సేవలకు రావడానికి, ఈ యొక్క సేవలు చేయడానికి. ఎందుకు ఈరోజు యొక్క మాటలు నేను ఏమో చెప్తున్నానంటే, ఈరోజు మరి మాతృ దినోత్సవం శుభాకాంక్షలు కాబట్టి మరి తోటి తల్లి వారందరికీ కూడా మరి మదర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మాటలు దేవుడు ఎప్పుడైతే అనిపించాడో, నన్ను అడుగును జనానికి స్వాస్థ్యం ఇస్తానన్నాడో, దేవుడు చక్కని దేవుడు కాబట్టి ఆ తల్లి గారికి ఎటువంటి ఆశ లేదు సేవ చేయాలని. కానీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో చూడండి ప్రియులారా. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దేవుని చిత్తము వేరు, మనుషులు చిత్తము వేరు. ఆమె సేవ చేయాలన్నప్పుడు సేవ చేయడానికి మరి ఎప్పుడు కూడా అనుకోలేదు, నేను సేవ చేయాలి, నేను ఈ సంఘాన్ని ఎలా పెట్టుకోవాలి అని ఏమాత్రం కూడా దుర్దేశం కలగలేదు తల్లి గారికి. అయితే వారి మామగారు జీవరత్న గారు చేసే కాలంలో సేవ చేసినప్పుడు మరి పెద్ద కుమారుడికి కోడలికి ఈ సంఘాన్ని అప్పగించాలి, వారే ఈ సేవను చేయాలి, ఈ కోడలు తప్ప ఈ సేవ ఎవరు కూడా చేయాలన్నప్పుడు మా తల్లి గారు అనేక మంది ఇంట్లో వాళ్ళు అడ్డుకున్నారు, ఈ సంఘానికి ఒక రానివ్వకుండా చాలామంది చేశారు. దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఎందుకు చెప్తారంటే మీకు ప్రియులారా, తల్లి గారిని దేవుడు నిలబెట్టుకుని ఆ మామగారు జీవరత్న గారు ఏ రీతిగా సేవ బాధ్యతను అప్పగించారో అప్పటి నుంచి సండే స్కూల్ చెప్పిన మొదలు అనేక మంది విశ్వాసుల్ని పోగు చేసి అనేక మంది సంఘాన్ని మరి పాత సంఘంలో మరి భయంకరమైన గోదావరి పక్కన కరెంటు లేని సమయంలో అనేక మందిని పక్కన పెట్టుకుని పద్మాంటి గారి అందరికీ కూడా తెలుసు ఆ విషయాలు. ఎందుకంటే సేవ చేసి సంఘాన్ని మరి అభివృద్ధి పరుచుకుని ప్రతి గృహానికి వెళ్ళి రాత్రనక పగలనక ఎంత కష్టపడి ఆ సేవను చేసినప్పటికీ చివరికి ప్రియులారా దేవుడానికి ఒక ఆలోచన ఇచ్చాడంట. ఏమనంటే, నన్ను అడుగుము జనములకు స్వాచ్ఛముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నేను ఇచ్చేదను. ఎందుకు ఒక మాటను చెప్తున్నానంటే, ఆమెకున్న అనేక మంది వారు బంధువులు ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కూడా నాకెవరికి కూడా ఏమీ కొనకుండా నేను సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని నిర్మించాలి, ఒక సంఘాన్ని స్థాపించాలని ఆలోచన పెట్టుకుంది ఆమె. ఆ రీతిగానే దేవుని యొక్క మందిరాన్ని గురించి స్థలము కొని సంఘాన్ని కట్టి భద్రపరిచి అనేక మంది విశ్వాసం ఏర్పరిచి ఈరోజు మన కొరకు సంఘాన్ని సిద్ధపరిచి వెళ్ళిపోయి చూసారా. దేవుడు ఆమెని ఎంత సొత్తుగా ఈరోజు ఎంతమంది జనాన్ని దేవుడు అర్పించాడంటే పిల్లలు ఇదంతా కూడా దేవుడు ఆమె చేసిన త్యాగం. ఈరోజు మనమందరం కూడా దేవుని ఆరాధించగలుగుతున్నామంటే ఈ సంఘంలో ఈ ప్రయాస ఎంత కష్టపడిందంటే సంఘం కొరకు ఎన్నో పాటలు పాడి వారి బంధువులు, మా తాతగారు చెల్లెలు కృపావతి గారు, జార్జి గారు అక్కడికి వెళ్ళి 1,50,000 తీసుకున్న వారి దగ్గర ఈ సంఘాన్ని ప్రతి ఒక్క పునాది వేసి డబ్బులు మాకు ఏమీ కూడా దాయకుండా కనీసం మా బంగారాన్ని కూడా అమ్మి వేసి సంఘాన్ని కట్టిందండి పిల్లలు. ఈ సంఘం వెనుక అనేక మంది జనుల ప్రయాసం ఉంది, విశ్వాసుల ప్రయాసం. విశ్వాసులు నిజంగా దేవుడు ఎంత ఇచ్చినా దేవుడి సంఘాన్ని ఇలా నిలబెట్టిందంటే ఈరోజు మనమందరికీ కూడా భిక్ష పెట్టిన ఆమె పరలోక రాజ్యంలో ఉంది. ఆమె గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రియులారా. ఎందుకంటే ఇది తరతరాలుగా మనం చెప్పుకోవాల్సిన మాట, సిగ్గుపడాల్సిన లేదు మన ఈ మాట గురించి. ఆత్మీయ తల్లి గారు ఎవరైతే చెప్పట్లేదో ప్రతి ఒక్క సందర్భాల్లో అమ్మ కొరకు అనేకమైన వచనాలు అనేకమైన గ్రామాల్లో ఎక్కడ చూసినా సరోజనమ్మ గారి గురించి ఏ మాట కూడా ఎక్కడ చూసినా చెప్పుకుంటారు. ఎందుకంటే సరోజనమ్మ గారు చేసిన సేవ కనకాయలంకలో ఎవరు కూడా చేయలేదు ప్రియులారా. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి చెప్పులు అరిగిపోయినట్టుగా తిరిగి ఎంత సేవ చేసి ఈరోజు మనందరినీ కూడా నిలబెట్టుకుంటూ చూడండి. ఆమె గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎప్పుడు కూడా
తక్కువే. ప్రియులారా, అన్నీ చెప్పుకోవాలి. నీతిమంతులు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకి ఆశీర్వాదకారం మనకి. అందుకే దేవుని యొక్క మాటలు చెప్తున్నాను. అడుగు జనాన్ని దేవుడు ఈరోజు స్వచ్ఛంగా ఇచ్చాడు, భూమిని దేవుడు సత్తుగా ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఆ ప్రయాసం మనం అర్థం చేసుకుని ఈరోజు మనమందరం కూడా దేవుడిని ప్రేమిస్తున్నామంటే దేవుడు, ప్రియులారా, మీ శ్వాసం అందరినీ కూడా దేవుడు చక్కని ప్రేమను మీకు ఇచ్చి, తల్లిగారు చనిపోయిన పాస్టర్ గారిని విడిచిపెట్టకుండా మీరు అందరూ కూడా పాస్టర్ అమ్మ గారు లేరు, పాస్టర్ అమ్మ గారు భిక్ష పెట్టారు ఈరోజు పాస్టర్ గారికి అని మీరు అర్థం చేసుకుని మీరు ప్రేమిస్తున్నారు. చూసారా, దేవుడు మీ ప్రేమను ఎప్పుడు కూడా మరువలేనిది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నేడు నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడు, నీవు నా కుమార్తెవు, నన్ను అడుగుము, జనము నీకు స్వాచ్ఛంగా నేను నీకు ఇస్తానని చెప్పిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఒక స్వాచ్ఛాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ స్వాచ్ఛం ఏంటంటే దేవుని మందిరంలో మనమందరం కూడా అభివృద్ధి పరచబడటానికి, దేవుని సన్నిధిలో మనమందరం కూడా విస్తరించబడటానికి, దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఫలించడానికి చివరి నిమిషం ఏంటంటే నాలో నిలిచి ఉండండి, నాలో నిలిచిన వారిని నేను ప్రేమిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని ఈరోజు చక్కగా మనం ధ్యానం చేసుకున్నాం. అదేంటో తెలుసా? మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉండును. మీరు నాలో నిలిచి ఉండండి, నేను నీలో నిలిచి ఉంటాను. ఒకసారి మనం కూడా నిలవబడి ఒక నిమిషాన్ని దేవుని మనం ఏకోపిద్దాం. అందరం కూడా ఒకసారి నిలబడదాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక నిమిషం అందరం కూడా ఒక తీర్మానాన్ని చేసుకుందాం. ఈరోజు ఇంచుమించు దేవుని యొక్క సువార్తను అరగంట సేపు దేవుని యొక్క వర్తమానాన్ని మనం నేర్చుకున్నాం. సమయం 12:30 కావస్తుంది. ఒక నిమిషం అందరం కూడా నోరు తెరిచి దేవునితో చెప్తాం. ఒకసారి అందరం కూడా నోరు విప్పండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు నన్ను నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నాలో ఎవరైతే నిలిచి ఉండలేరో వారు బహుగా ఫలించలేని లోకంలో, కాబట్టి ఎవరైతే నా తండ్రి యందు మహిమపరచబడతారో, మీరు లోకంలో బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన. అవును ప్రభా, అయ్యా, మేమందరము కూడా ఫలించాలని మీ ఆశ, మేమందరము కూడా అయినా అభివృద్ధి చెందాలని మీ కోరిక ప్రభా. అందుకే చెప్తున్నాడు, మీరు నాలో నిలిచి ఉన్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ నేను మీ యందు నిలిచి ఉండలేని అన్నారు ప్రభా. అందరము కూడా ప్రభా దేవుని నిలిచిండే వాక్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. దేవుడు మనకి ఇచ్చిన స్మరణ బట్టి, దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు, నాకు దొరికిన నా యేసుడు. అందరూ పాడండి. చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు, నేను నా యేసుడు, చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా
చేతలలో చూపలే అంతా, మాటలలో చెప్పలే అంతా, చేతలలో చూపలే అంతా. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వందనాధికం, తన జాలి వందనాధికం, తన ప్రేమ వందనాధికం, తన జాలి వందనాధికం. మాటలు చెప్పలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. అందరం పడదాం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చెక్కడు, ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చెక్కడు. కలువరిలో చూపిన ప్రేమ, శాపమును కాచిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, శాపమును కాచిన ప్రేమ. మరొకసారి ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చెక్కడు, ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చెక్కడు. మాటలలో చూపలేని ప్రేమ, చేతలలో చూపలేని ప్రేమ, ఆమేన్. మాటలలో చూపలేని ప్రేమ, చేతలలో చూపలేని ప్రేమ. చాలా గొప్పడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు.
ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ దేవాల్సిన కార్యక్రమం చేతులకు అందిస్తున్న రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థన చేస్తున్న మా ప్రియులకు తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా ప్రభుత్వమైన వందనాలు. మనం కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 2:13. అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరమును పుట్టివేయడం చేత మధ్యవాడను పడగొట్టి మన గోపేరు ఏకము చేశారు. చాలండి, ఇక్కడ ఏం చెప్తున్నట్టు చూడండి. అయినను మునుపు దురస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనందరం ఏమన్నా ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాం. మనం అంటే మన క్రీస్తు రక్తంలో సమీపంగా మన దేవునిలో మనం ఉండాలి. క్రీస్తు నందు కుమారులుగా మనబడాలి. క్రీస్తు నందు మరి లోకంలో మన జ్యోతుల వలె మనం ఉండాలి దేవుని పట్ల. ప్రియ దేవుని పిల్లారా, అందుకని మరి అయినను మునుపు దురస్తులను మీరు ఇప్పుడు మనం ఎలా ఉన్నాడు క్రీస్తు యేసు నందు మన ప్రభు యేసు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉండాలి మనం. ఎందుకంటే మనకి ఈ సమయంలో చాలా మంది మన వాక్యాలు పెట్టినా వాక్యాలు చెప్తున్నాం, అన్ని మామూలుగా జరుగుతున్నాయి. కానీ మనందరము కూడా చేసేది ఏంటంటే చాలా దేవుడు అంటే వెనకంజు మనం వేస్తున్నాం. ప్రియ దేవుడి ద్వారా అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథం 20 వచనము, ప్రకటన 15 మాట చూడండి. 20:15లో ఎవరి పేరైన జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన వాడు అగ్నిగుండములో. ఎవరి పేరు మన పేరు జీవ గ్రంథంలో లేకపోతే మనం ఎక్కడుంటామండి? ఎక్కడుంటాం? భయంకరమైన అగ్నిగుండములు. మనకు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ పాపంలో జీవించే వాళ్ళందరూ కూడా అగ్నిగుండం మనకు అయిపోతారు. ఎవరని? పాపంలో జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉంటారు? అగ్నిగుండానికి పాలైపోతారు. అదే పెట్టారా? ఎందుకంటే మనకు చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21:8లో కూడా ఒక మాట చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అహస్యులను, నరహంతకులను, వ్యభిచారులను, యాత్రికులను, విగ్రహారాధులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండంలో పాలు పొందుతుంది. ఇది రెండవ. మనం అనుకుంటున్నాం ఒకసారి. చాలా జాగ్రత్త. ఎందుకంటే మన క్రీస్తునందు మనము 50 ఏళ్ళం ఒకసారి ఆలోచించండి. మన క్రీస్తులో మనం ఎవరు ఒకసారి మనం ఆలోచించండి. పెట్టాలా మన క్రీస్తునందు మనం 50 ఉన్నాము. ఎందుకంటే మరి చాలా భయంకరము. పాపంలో జీవించే వాళ్ళందరూ నరకానికి పాత్రులైపోతారు. అపవిత్రత కార్యాలు చేసే వాళ్ళందరూ నరకానికి పోలైపోతారు. మోసమంటూ పొందని వాళ్ళందరూ నరకానికి పోలైపోతారు. ఎందుకంటే చాలా చూసుకుంటే వేసగారులందరూ నరకానికి పోలైపోతారు. ప్రియాదేవుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. మనం ఈ రోజు మారుతాం, రేపు మారుతాం, ఎల్లుండి మారుతాం. అయితే సమయం లేదు. మన సమయం ఎలాగుంది? గాలి చల్లగొట్టు పట్టువలే మనకు సమయం గడిచిపోతుంది. మన హృదయానికి మార్పు లేదు. మన హృదయానికి ఏమి లేదండి? సరైన భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. ప్రియ దేవుడారా, ఏదో
ఎందుకంటే దేవుడు ఎంతగానో ఆయుషపడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, దుష్టులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? దుష్టులలో గాలి చదరగొట్టు పొట్టు వలే ఉన్నారు. ఇంకా చాలా మంది ఎలా ఉన్నారండి? గాలి చదరగొట్టు పొట్టు వలే మన జీవితాలు అలాగే జీవిస్తూ ఉన్నాం. దేవుడు అంటే మనకు భయం లేకుండా జీవిస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, దుష్టులందరూ కూడా మరి నాశనానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే శరీర కార్యాలు చేయవారు అందరూ నాశనానికి వెళ్ళిపోతారు. ఇక మనం చూసుకుంటే దుర్మార్గులందరూ నాశనానికి వెళ్ళిపోతారు. దేవుని సువార్తకు లోబడిన వారందరూ నాశనానికి వెళ్ళిపోతారు. అపవిత్రులందరూ నాశనానికి వెళ్ళిపోతారు. ప్రియ బిడ్డలారా, మనం ఇది చూసుకుంటే ఒకసారి మనం చూసుకుంటే చూడండి, దేవుడు అంటున్నాడు క్రీస్తునందు మనం వెలుగై ఉండాలంట. ఎలా ఉండాలంటే మనం క్రీస్తునందు మనం వెలుగుగా కనపడాలి దేవుడికి. ఎందుకంటే క్రీస్తునందు మనం 50 ఏళ్ళం ఒకసారి ఆలోచించుకోండి. క్రీస్తునందు మనం 50 ఏళ్ళం నరకానికి పాత్రలు అవుతామా? క్రీస్తులో మనం 50 ఏళ్ళం ఎలా ఉండాలి? ఒకసారి దినాన్ని మనం ఆలోచించుకున్న ప్రియ బిడ్డలారా, అందుకని అంటే ఉన్నాడు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4 చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం. మన దేవునికి వారసుగా ఉండాలంటే మన దేవునికి వారసుగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని కుమారుడు అనబడాలి. మనం ఎలా ఉండాలంటే దేవుని కుమారుడు అనబడితే దేవునికి వారసులు అవుతాం. దేవుని కుమారుడు మనం అనబడితే దేవునికి వారసులు మనము కాలేము. ప్రియ బిడ్డలారా, అనుకున్న దేవుడి రాదు. అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యున్న దినాన్ని చాలా జాగ్రత్త ఆలోచించారు. ఎందుకంటే క్రీస్తునందు లోకమందు జ్యోతుల వలె ఉండాలంట. మనం ఎలా ఉండాలండి? క్రీస్తునందు లోకంలో మనం ఎలా కనపడాలి? జ్యోతుల వలె మనం కనపడాలి. క్రీస్తునందు మనం సాక్షిగా కనపడాలి. దేవుని కోసం అసలు మనం ఒక సాక్షిగా మనం ఎంతవరకు చెప్తున్నామండి? చెప్తాం మనం చెప్పం. ఎప్పుడైతే చెప్తామా? మనం చెప్పుకునే ఆసమ భూసమ గొడవలు, లోకస్తుల గొడవలు, ఎందుకు పనికిరాని గొడవలు పెట్టే గొడవలు మనం చెప్పుకుంటాం తప్ప ఈ దేవుడి కోసం ఎప్పుడు మన సాక్షి మనం చెప్పుకోం. అదేం పెట్టారా? లోకస్వార్థంతా చూసుకుంటే దేవుడి కోసం మరి ఆయన దోతులు అనేక మంది ఆయన శిశువులందరూ ఆయన కోసం సాక్షిగా చెప్పుకున్నారు. అదే సాక్షి మనం కూడా చెప్పమని దేవుడు ఈ దినాన్ని మాతో మాట్లాడుతున్నాడు. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము 15 చూసుకుంటే చూడండి, కాగా ఎవరైనా క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవైన. దేవునికి స్తోత్రం. మగాలు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు కాగా ఎవరైనా క్రీస్తునందున్నాడో మగాలు ఉండాలంట. క్రీస్తులో మనం ఉంటే మనం ఉండాలి. నూతన సృష్టి, నూతన హృదయం, నూతన స్వభావంగా దేవుడు మనకు కనపడాలంట. అందుకని పాతవి గతించాను. మన పాతవని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలిక. ఆ పాతవి విడిచిపెట్టకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి పాత్రలు మనం అయిపోతాం. మన హృదయాలు మన పాతవి మన పాపాన్ని విడిచిపెట్టకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన నరకానికి పాత్రలు అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడి దినాన్ని మనతోటి మరి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అది చూడండి 1వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ మాట చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి మాటలు మీరు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు, మోసపోకిడి.
జారులైనను, విగ్రహారులైనను, వ్యభిచారులైనను, అడ్డగిత్తలు గలవారైనను. చదవను. అడ్డగితనములుగా అయినను. చదవండి. పురుషోత్తము గలవారైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారు ఇంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందున మీరు పొడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్న దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, మనకి మీలో కొందరు అట్టి వారే ఉన్నారంటే ఎలాగా? ఇవన్నీ మనం చదువుకునే అన్నింటిలో కూడా మనం అటువంటి కలిగి మనం ఉన్నామని ఈ దినాన్ని ఎక్కడ పరిశుద్ధ లేఖనములు మనకు తెలియబడుతున్నది. దేవుని బిడ్డలారా, మన దేవుడు చాలా జాగ్రత్తగా మనం ఉన్నారు కదండి. అది చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తున్నాం. రాళ్లతోనూ ఒత్తులతోనూ వ్యభిచారం చేసెను, ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతమునకు రాజు ఆమె సహోదరి యోధ పై వ్యాసమునకు గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా జాగ్రత్త. ఎంత ఆయన ఆయుధుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అందుకనే ఇటువంటి అన్ని చేసిన వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారంట. గాలి చదవడు పుట్టుకొని మనం ఉన్నామంటున్నాడు. ఇక్కడ అన్ని మోసాలు ఎక్కడ చూసిన ప్రపంచం అంతా ఏం జరుగుతుంది? ఇక్కడ మోసము చేయబడు నా ఎంట నివాసించబడు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు ఏంటంట? మోసం చేయబడు నా ఎంట నివాసింపరాదు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా పాపం చేత సంపాదించిన ధనం. కానీ పాపం చేసే వారు లోతులు వాళ్ళ మట్టి నింపబడుతుందంట. పాపం చేసే వాళ్ళ లోతులు మోసంతో కూడిన అనేకమైన గొడవలు, అబద్ధ ప్రాప్తుల మోసాలు అనేకమైన రీతుల్లో కనబడుతూ ఉన్నారు మనకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ లోకంలో మరి దేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి క్రీస్తునందు మనం ఏమై ఉన్నాం ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు మనం ఏమైనాం? ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యాను. ఈ దినానికి మన హృదయానికి ఏం కావాలండి? మనకి క్రీస్తు కుమారులుగా మనం కనబడాలి. ఎందుకంటే మనం క్రీస్తునందు సాక్షులుగా మనం కనబడాలి ఈ రోజు నుండి. ఎందుకంటే మనం అట్టి రీతిగా ఉంటేనే దేవుడు మనల్ని ఈ దినానికి ఆయన మనల్ని చేరదీయగలరు కదండి. ఎందుకంటే మరి నరకానికి మనం పోకూడదు, మన పాపంలో జీవించకుండా, అపవిత్ర కార్యాలు చేయకుండా, వారు మనసు లేకుండా, వ్యాసదారులుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడి దినాల వాక్యం మనకి మరి తెలియపరుస్తున్నాడు. అదే పెట్టారా? ఎందుకంటే సమయం సమీపించుతున్నారు. ఎందుకు సమీపించుతున్నదంటే మరి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఇక్కడ మనం చూడండి, గాలికి చదరగొట్టు పొట్టు దుస్తులు అలాగే ఉండగా గాలి చదరగొట్టు పొట్టు పోలే ఉన్నారంటే ఇంకా మరి చాలా మంది ఇంకా మరి ఉన్నారని దినాన్ని దేవుడు వాక్యం మనకి తెలియజేస్తున్న భయంకరమైన ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయండి? గొడవలు, వరలలు. ఎక్కడ చూసినా మనుషులకి ఏం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అదే బిడ్డలారా, రేపు నుంచి చూసుకుంటే ఇంక ఎక్కడ భయంకరమైన ఎలక్షన్లు ఇంకా ఏంటి అనేకమైన దేశానికి నాశనం. అదే బిడ్డలారా, ఈ దేశం ఎలక్షన్ వాళ్ళు చూసుకుంటారు కానీ మనకు వాళ్ళ ఇది కాదు. కానీ మనం అంటే ఇప్పుడు అదేం బిడ్డలారా, ఇటువంటి ఎలక్షన్లు అయ్యి మనకు కాదు. కానీ మన దేవుళ్ళు మనము ఎలా ఉండాలండి? మన దేవుని గారు క్రీస్తునందు మనము ఏమయ్యామో ఒకసారి తెలుసుకోండి కదండి. మనకి వాచుకు మనకు కలిసి వచ్చేది ఏంటంటే దేవుని రాజ్యానికి మనం ఎలా ఉండాలి, దేవుని రాజ్యానికి మనం చేరతాము లేదా అనేది చూసుకోవాలి తప్ప ఈ సమయాన్ని అంతా మన గాలికి చదవకుండా మనం ఉపయోగించదు. నరకానికి పోయే మరి సూత్రధారులు కూడా మనం చేయకుండా మరి దేవుని రక్తంలో మనం కడగబడాలి. దేవుని రక్తంలో సమీపిస్తున్న
మన మనసు మారాలి. ఏం మారాలండి? మన మనసు మారాలి. మారాలి మారాలి నీ మనసే. ఆహా, నీ మనసు మారకపోతుంది వ్యర్థ చేసిన వ్యర్థమే. నీ మనసు దేవునికి ఇవ్వకపోతుంది వ్యర్థ చేసిన నీ భక్తంతా కూడా వ్యర్థమే. ప్రియా దేవుడు చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా కొంతకాలము మన ప్రభు కోసం మనం కష్టపడాలి. ఎంతకాలం అండి? కొంతకాలం మన ప్రభు కోసం మనం కష్టపడదాం. మన ప్రభు రాకడా మనం సమీపిస్తున్నారు కాబట్టి మన కొంతకాలం దేవుడి కోసం మనం కష్టపడదాం. దేవుడిలో మనం ఎన్నో అవమానాలు పడ్డా మనకి పర్వాలేదండి. ఏంటి? దేవుడు మన కోసం ఎన్ని అవమానాలు పడ్డాడు. మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. మన కోసం ఆయన నలగబడ్డాడు. నీ కోసము నా కోసమే. ఎందుకు ఆయనకి అంత సేవలు పని ఏంటంటే మనలందరినీ కూడా ఎవరు రక్షించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మనందరి కోసము ఆయన సిలువలో బలియాగమైపడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఆయన మన కోసము ఆయన ఎంత బలియాగమైపడి ఒకసారి ఆలోచించండి. నీ కోసము నా కోసం మనందరం కూడా రక్షణలో పొంది వారు మనసు పొంది దేవునిలో కదండి క్రీస్తునందు మనం ఏమై ఉన్నాం. ఈ రోజు తెలుసుకున్న మాట క్రీస్తునందు మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకసారి దేవుడు చూస్తూ ఉన్నారు. క్రీస్తు కుమారులుగా మనం ఉండాలండి. క్రీస్తు మరి సాక్షులుగా మనం ఉండాలండి. క్రీస్తునందు నూతన సృష్టిగా మనం ఉండాలి దీనానికి. ఎందుకంటే మరి క్రీస్తు ఉన్నాడు. క్రీస్తునందు మనం ఉప్పై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? క్రీస్తునందు ఉప్పై ఉండాలి. మనం చూడండి మత్తయి 5:11 చూడండి. మత్తయి 5:11 చదవండి. చూడండి, మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం. మన లోకాన్ని ఎలా ఉండాలండి? వెలుగై ఉన్నాం మనం. అందుకని అన్నాడు ఉప్పు దేనికైనా మనం చాలా చూపుగా చూస్తాం కదండి. పెద్ద డెక్చోలో పెద్ద వంట చేసే సొంతలో చిన్న ఉప్పు అయిపోతుంది. ఏమన్నా రుచి తెలుస్తుందా? అసలు ఏమన్నా తెలుస్తుందండి అది? ఎందుకంటే ఉప్పు అంత విలువైనది. అందుకనే తిన్నాడు దేవుడు అంటా ఉన్నాడు మరి క్రీస్తు మన ఉప్పు అయి ఉన్నారంట. ఎలా ఉండాలండి? మన ఉప్పులాగా సారంగా మనం జీవించాలి. మనం ఆ యొక్క ఉప్పు సారంగా మనం జీవించకపోతే అసలు మనం ఎంతకాలం చేసిన భక్తంగా వ్యర్థమే. ఒక సెకండ్లో మన భక్తంగా పోతుంది కదండి. ఒక సెకండ్ మనం తప్పు చేసిన ఒక సెకండ్ మనల్ని సైతాన్ గాడు ఒక నిమిషంలో మన పాపంలో పడగొడతాడు. ఒక సెకండ్లో మనల్ని నాశనం అయిపోవడానికి సైతాన్ గాడు మన చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. ప్రతి బిడ్డ చాలా జాగ్రత్త. ఎందుకంటే మరి దినాన్ని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన లోకానికి వెలుగై ఉండాలి. ఎలా ఉండాలి? మన దేవుడిలో వెలుగుగా మనం కనబడాలి. ఎందుకంటే మనము క్రీస్తునందు మనం ఏమై ఉన్నాము అన్న వచ్చిన మీ దినాలను దేవుడు మనం భయపరిచాడు కాబట్టి మన నరకానికి పోకుండా గాలి చెదలు కొట్టుకొని మనం అనకుండా మోసపోకుండా ఈ దినానికి మన అందరూ దేవుళ్ళు ఉండాలని అందరూ మనం చేసుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచాడైతే మనం చల్ల పాట పాడుకుందాం. నీ తలపు నీ కలపు ప్రభు యేసుదేని దశభాగమునియ వెలుదీతువా నీ తలపు నీ కలపు ప్రభు యేసుదేని దశభాగమునియ వెలుదీతువా Yeah.
వెలుదీతువా పరలోకనాథునియగా మరియేసు కొరకీయ వెలుదీతువా ఈ దినాన్ని మరి ప్రార్థనావసరాన్ని చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మరి మార్గపూడు సామీల్ గారు ఆ దూరదేశంలో పనిచేసుకుంటూ ఉన్నారు. మరి దర్శన భాగం 1000 రూపాయల మందిరాన్ని పంపించారు. మరి బిడ్డ ఆరోగ్యంగా బిడ్డ చేసిన ఆయా రుణ సమస్యలు మరి తీరడానికి మనం ప్రార్థన చేయవలసింది మీ అందరినీ మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే గుండి గారు కుమారుడు శివ, ఆ కుమారుడు రేపు 17వ తారీఖున ఆ శుక్రవారం మరి 10 గంటలకి ఆ యొక్క గృహం దగ్గర ఆ పుట్టినరోజు అక్కడ జన్మదిన వేడికి మరి 10 గంటలకి అక్కడ మొదలు పెడతాం. ఎందుకంటే మరి సంఘానికి అంతటికీ చెప్పమన్నాడు. మరి సంఘం అంతటికీ భోజనాలు మరి ఇక్కడ సిద్ధపరిచారు కాబట్టి మరి సంఘంలో మరి పొద్దున్న 2 సార్లు వచ్చినట్టు చెప్పమన్నాడు. ఈ విషయం చెప్తామన్నాను. మరి దయచేసి మన సంఘాన్ని ప్రేమించి మరి అందరికీ చెప్పమన్నాడు. అందరూ కూడా మరి ఆ పుట్టినరోజు మరి ఆ బిడ్డలు అందరూ కూడా మన ఆశీర్వదించి రావడానికి అందరూ కూడా సిద్ధపడాలని మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ సరళ దైవమణి గారు అక్క గారి కోసం మన ప్రార్థన 7 ప్రార్థన కోరుకున్నానండి. అలాగే స్వాతి గారి విషయంలో కూడా ఎంతో మరి సాక్షి మనం ఎన్నో ఆవిడ కూడా 7 ప్రార్థనలు మరి కోరుకున్నారు కాబట్టి ప్రార్థన అయిపోయిన వెంటనే మన బిడ్డలు మరి ఇక్కడ నుండి ఈ యొక్క ఇద్దరి కోసము మరి 7 ప్రార్థనలు మరి చేయవలసిందిగా మీ అందరికీ నేను మనం చేసుకుంటూ ఉన్నాను. అలా పేరు రాజేష్ గారు అక్కడ మరి చూడడానికి బిడ్డ సిద్ధంగా ఉన్నాడు. మరి తల్లిగారు ప్రార్థించమని కోరారు. మరి బిడ్డ కూడా అక్కమ్మ మరి చక్కగా పడ్డానికి కూడా మనం ప్రార్థన చేద్దాం. అలా సోపేరు గారు స్వామి గారు మరి క్షేమంగా ఈ యొక్క గృహానికి మరి వెళ్ళి మళ్ళీ నుంచే మరి డ్యూటీకి వెళ్తా
ఆమేన్. ఇక బిడ్డలారా, చాలా సంతోషం. మీ యొక్క మనవాళ్ళు గట్టిగా చెప్తున్నాం అందరికంటే. మరి ఈ చెప్పిన కూడా మర్చిపోకండి. ఆ పన్నెండు మరి శుక్రవారం ఇంకా చాలా మంది పనులు వెళ్తూ ఉన్నారేమో. మరి తొందరగా నా రోజు పనులు వెళ్తే తొందరగా ముగించుకుని మరి అందరూ ఎక్కడ గృహానికి రావాలని అందరినీ మనం చేసుకుంటూ ఉన్నాం. మరి సమస్యలన్నిటి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరూ లేచినట్టే ఆకార ప్రార్థన మరి ఏదైనా చేసిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన తీసుకుని మనం ముగించుకుందామని అందరూ లేచినట్టయితే ఆకార ప్రార్థన మనం చేసుకున్నాం. మహాకనికరముల దేవా, మీ కనికరం వల్ల నామనకు కృప కలిగిన నామనకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన మనకు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ప్రభువా గత వారం అంతా మీ కృపలో భద్రపరిచి నాయన మరొక పునరుద్ధాన దినమున మనం ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు. నాయన ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేని వారికి నాయన మరొక తరుణం దయచేయండి. నాయన మరి ఆశల ద్వారా వినిపించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన మా యొక్క జీవితాలు